హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. ఇవాళ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేద్దాము. దానికంటే ముందు గార్డెన్ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మొన్న మళ్ళీ క్లీన్ చేసామన్నమాట. సో మొక్కలు వేసిన తర్వాత కొన్ని రోజులకి అవి అలా వైల్డ్గా పెరిగిపోతూ ఉంటాయి కదా. సో ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోవాలి, లేదంటే ఇలా అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా బాగుంటాయి. సో మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ కూరగాయలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా కొత్త వెరైటీలు. ఫస్ట్ దొండకాయలతో మన హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. గార్డెన్లో ఏం కూరగాయలు ఉన్నా లేకపోయినా దొండకాయలు మాత్రం తగ్గవు. రిపీటెడ్గా చెప్తుండే ఇలాగ, ఎందుకంటే ఇవే ఈ మధ్య వస్తున్నాయి కదా. పెన్సిల్ దొండ అండి, మళ్ళీ కటింగ్ చేసి పెట్టాల్సింది ఉంది. ఈలోపు పూజకి పువ్వులు కూడా కోసేసాను. సో అవన్నీ వీడియో క్లిప్ తీస్తే లెంత్ పెరిగిపోతుందని చెప్పి జస్ట్ వెజిటబుల్స్ మాత్రమే హార్వెస్ట్ చూపిస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తం గార్డెన్ అంతా కొంచెం మళ్ళీ క్లీనింగ్ అది కూడా చేసాము. సో అది కూడా చూపిస్తాను. కుదిరితే ఈ వీడియోలో చూపిస్తే, లేకపోతే ఇది ఒకటి సెపరేట్గా ఒకసారి మళ్ళీ గార్డెన్ వీడియో చేస్తాను. సో మధ్యలో కొంచెం బతికించి వదిలేయడం వల్ల మొక్కలు కూడా కొంచెం పెస్ట్ అటాక్ అవ్వడం, అండ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి గార్డెన్లో నెమటోడ్స్ అండి. ఎన్ని వాడానో అయినా సరే కంట్రోల్ అవ్వలేదన్నమాట. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈసారి వచ్చేసి పొగాకు పౌడరు తెప్పించుకున్నాను. సో ఇది కూడా చూడాలి. సో అది కానీ కంట్రోల్ అయితే మళ్ళీ మనకి ఈల్డ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మడి ఉందండి. ఆ మడిలో ఏంటంటే ఒక సైడ్ జామ చెట్టు పెట్టేసాము, ఓ పక్క వచ్చేసి దానిమ్మ పెట్టాను. ఈ మధ్యలోనే వచ్చేసి శంఖం పువ్వులు విత్తనాలు పడి మొక్కలు వచ్చినాయి అనమాట. ఇవి తీయాలి, అలా అలా మెల్లిగా పెద్దవైపోయినాయి. ఒకటే ఉంచుకొని మిగిలిన మొక్కలన్నీ తీసేయాలి. ఒకసారి మన ఇంట్లోకి ఎంటర్ అయిందంటే శంఖం పువ్వులు మొన్న పోదండి. అలా ఏదో ఒక గింజ ఎక్కడో ధరపడి మొక్కలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ వాటితో టీ కూడా పెట్టుకొని తాగొచ్చు, చాలా మంచిదంట హెల్త్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు. ఫైనల్గా పాలకూర ఒకటే మిగిలిందండి. ఇది కూడా ఇవాళ హార్వెస్ట్ చేసి కంప్లీట్గా తీసేసి మళ్ళీ అన్నీ ఫస్ట్ నుంచి పెట్టాలి, అన్ని రకాలు కూడా. కిందవి కూడా క్లీన్ చేసేసాం మొత్తం. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే అన్ని కుండీల్లో నెమటోడ్స్ ఉన్నాయి. కొన్నిటిలోనేమో ట్రీట్మెంట్ చేసి కొన్ని వదిలేస్తుంటే ఏంటంటే మళ్ళీ అది కలిసిపోతుంది మట్టి. సో ఈసారి అన్నీ బాగా క్లీన్ అయిన తర్వాత అప్పుడు మొక్కలు మళ్ళీ పెడదామని చెప్పి అనుకున్నాను. సో ఇప్పటికి అవుతుంది ఆ పని. నిమ్మకాయలు అండి, రోజు చెప్పుకున్నట్టే పండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఉదయానికైతే 4-5 కాయలు. సో అవి వేరేసాను. నేను కొన్ని చెట్టువి ఒక 2 కాయలకు వచ్చేసరికి సరిపోయినాయి. కాయలు చిన్నగా ఉన్నా సరే ఇందులో వాటర్ అయితే మాత్రం భలే ఉంటుందన్నమాట, జ్యూసీగా. పిండటానికి కూడా భలే ఈజీగా వస్తాయి. బాగా పండి ఉన్నాయి కదా కాయలు, జ్యూసీగా బాగుంటాయి. అండ్ రెడ్ బెండ్ కూడా పెట్టాను అనమాట. అది వేరే వెరైటీ అనుకొని తెచ్చి పెడితే ఎర్ర బెండ్ వచ్చినాయి. అండ్ ఇది నిమ్మలోనే తాయి నిమ్మ, ఇంకా కొంచెం పెరగాలి, అందుకే హార్వెస్ట్ చేయలేదు ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న మొత్తం మొక్కల పని అంతా అయిన తర్వాత ఇగో డ్రాగన్ ఫ్రూట్స్ కోసం అని చెప్పి ఇలాగా స్ట్రక్చర్ తయారు చేయించాము. సో లేదంటే కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోతే ఆ చుట్టూ మనం తిరగడానికి అవ్వదు. ప్రతి స్టెమ్కి ముళ్ళులు ఉంటాయి, దానివల్ల కష్టం అనమాట. దానికోసం ఇలా స్ట్రక్చర్ తయారు చేయించి పెట్టేసాం. నెక్స్ట్ బెర్రీస్ అండి, బార్బిడోస్ చెర్రీస్ అనమాట. సో అది కూడా పైకి టెర్రస్ మీద పెట్టేశాను. సో మార్నింగే చేసిన హార్వెస్ట్ కదా, పువ్వులు అన్నీ కూడా కోసుకున్నాను అనమాట. ఇట్లా మార్నింగ్ సన్ రైజ్లో చక్కగా వాకింగ్ నుంచి వచ్చి ఇలాగా చిన్న హార్వెస్ట్ మార్నింగే చేసేస్తున్నాయి. ఇవాళ వేరే కూరగాయలు లేవు, ఇప్పుడు ఏం కోసుకున్నామో అవే వండుకోవాలి. నేను నెక్స్ట్ వంకాయలు. ఫైనల్గా ఇంకా పెట్టిన కూరగాయలన్నీ కొంచెం స్టార్ట్ అవుతున్నాయండి. పొట్టలో పెట్టాను, అండ్ అలాగే గుత్తి బీరకాయలు బీరకాయలు పెట్టాం, అన్నీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. ఈ మధ్య అంతా ఏంటంటే ఇదంతా స్టాండ్లన్నీ పాడైపోవడం, అవన్నీ క్లీన్ చేయించి కొత్తవి చేయించుకోవడం వల్ల మొక్కలన్నీ ఒక సైడ్కి పెట్టి వదిలేసాయి. ఏ కేర్ తీసుకోవడానికి అవ్వలేదు వాటికి.
సో ఇప్పుడు ఫైనల్గా అన్నీ సర్దుకున్నాం కాబట్టి మళ్ళీ అన్ని మొక్కలు నీట్గా కేర్ తీసుకొని మళ్ళీ మంచి మంచి హార్వెస్ట్లు చేయాలి. అండ్ ఇది వచ్చేసి మధుకామని అండి. అసలు ఎంత బాగుంటుందంటే స్మెల్, పువ్వు విచ్చుకున్నప్పుడు ఉదయాన్నే మంచి సువాసన వస్తుంది అనమాట పక్క నుంచి వెళ్తే. అండ్ గుత్తి బీరకాయలు అని చెప్పాను కదా, సో ఒకటే గుత్తి వచ్చింది, తర్వాత మొక్క కొంచెం డల్ అయింది. సో సీడ్స్కి వదిలేద్దాం కదా అని అవి హార్వెస్ట్ చేయలేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పొట్లకాయ అయింది. సో ఇది మన గార్డెన్లో సీడేనండి. ఇది మన లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాసింది. ఇయర్ చూడాలి మరి కాపు ఎలా ఉంటుందో. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది పొట్టలో అయితే. ఈవెన్ ఇవే తీసుకెళ్ళి సైట్లో కూడా పెట్టాం కదా, అక్కడ కూడా చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది. సో ఫైనల్గా హార్వెస్ట్లు అయితే ఇవ్వండి, కొన్ని కూరగాయలు అలాగే కొంచెం పూజకి పువ్వులు అనమాట, అలాగా మన గార్డెన్ నుంచి. అండ్ గార్డెన్ అయితే మొత్తం మళ్ళీ నీట్గా మళ్ళీ అన్నీ సర్దేశాం. కృష్ణయ్యకి చిన్న చిన్న రిపేర్ వర్క్లు ఉన్నాయి, అవి కూడా చేయించేస్తే మళ్ళీ మన బృందావనం కొత్తగా సంక్రాంతి నాటికి అన్నీ సర్దుకొని రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.